ఆకలిలో అన్నం పెట్టేవారికి, ఆపదలో ఆదుకునేవారికి, అవసరమైనప్పుడు ప్రేమ పంచేవారికి, మనసారా నీకోసం కన్నీరు కార్చేవారికి ఎప్పుడూ రుణపడి ఉండు. అది నీకు 1000 జన్మల పుణ్యాన్ని ప్రసాదిస్తుంది. మట్టితో చేసే బొమ్మల ఆకారాలు వేరువేరుగా ఉన్నప్పటికీ అవన్నీ మట్టితోనే తయారు చేయబడ్డాయి. అలానే జీవుల శరీరాలు వేరైనా వాటిలో ఉండేది ఒకే ఆత్మ. ఈ విషయం తెలుసుకున్నవాడెవడూ ఇతరుల్ని బాధపెట్టడు, ఎవరిచేతనైనా బాధింపబడడు. మన నుండి వచ్చే ప్రతి ఆలోచన మరో మనిషికి వెలుగు చూపించేదిగా ఉండాలి, కానీ చీకట్లోకి నెట్టేసేదిగా ఉండకూడదు. మరీ అంత నిజాయితీగా ఉండడం కూడా మంచిది కాదేమో. చెట్టు కొట్టడానికి వెళ్ళేవాడు ముందు నరికేది నిటారుగా సాఫీగా ఉన్న చెట్లనే కదా. జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది, ఏది ఎంతకాలం ఉండాలో అంతవరకే ఉంటుంది, ఏది ఎప్పుడు వదిలిపోవాలో అప్పుడే పోతుంది. ఇందులో దేన్నీ నువ్వు ఆపలేవు. నీ చేతిలో ఉన్నది ఒక్కటే. ఉన్నంతవరకు నీతో ఉన్న వాటి విలువ తెలుసుకుని జీవించడమే.